18th జూలైని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా గుర్తించడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ కూడా 2009 నుంచి 18th జూలైని మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ నెల్సన్ మండేలాగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఓకే, బేసిక్గా 2019-2029 డికేడ్ని కూడా ఏంటి నెల్సన్ మండేలా డికేడ్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో వీరు బేసిక్గా మొదటి నల్ల జాతి ప్రధాన అధ్యక్షుడు సౌత్ ఆఫ్రికాలో. సో మనందరికీ తెలుసు గాంధీజీతో సహా సంయుక్తంగా అక్కడ బ్రిటిష్ వారికి సౌత్ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో అగైనెస్ట్గా బ్రిటిష్ వారికి పోరాడారు. సో వీరు బేసిక్గా పీస్ అంటే శాంతి వీటన్నిటికీ పెట్టింది పేరన్నమాట. సో అందుకని చెప్పేసి వీరి యొక్క కాంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ 18th జూలైని వారి యొక్క జన్మదినమైనటువంటి 18th జూలైని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా 2019 నుంచి 2028 ఏదైతే ఉందో నెల్సన్ మండేలా డికేడ్ ఆఫ్ పీస్గా కూడా గుర్తించడం జరిగింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. ఓకే, సౌత్ ఆఫ్రికాస్ ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ ఐకాన్ ఆఫ్ పీస్, జస్టిస్ అండ్ రికన్సిలియేషన్. ఓకే, అదేవిధంగా 2015లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు జైళ్ళలో ఎవరైతే ఖైదీలు ఉంటారో వారికి సంబంధించిన హక్కులకు అని చెప్పేసి ఏంటి యునైటెడ్ నేషన్స్ స్టాండర్డ్ మినిమం రూల్స్ అని చెప్పేసి కొన్ని రూల్స్ తీసుకురావడం జరిగింది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. సో ఏవైతే స్టాండర్డ్ మినిమం రూల్స్ ఉన్నాయో ప్రిజనర్స్కి సంబంధించి జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మినిమం రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్కి కూడా ఏమని పేరు పెట్టారు? నెల్సన్ మండేలా రూల్స్గా పెట్టడం జరిగింది. నెల్సన్ మండేలా రూల్స్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ మినిమం రూల్స్ ఫర్ ది ప్రిజనర్స్. ఓకే, జైలు ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన మినిమం రూల్స్ అన్నమాట. ఓకే, వాటికి నెల్సన్ మండేలా రూల్స్గా కూడా పేరు పెట్టడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.